భక్తుల కొంగు బంగారం చేసే శ్రీ బేతాళ స్వామి దేవస్థానం ఉగాది పర్వదినం పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో జాతర 3 రోజుల పాటు ఘనంగా జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ప్రాంగణంలో విద్యుత్ అలంకరణ, మంచినీటి సౌకర్యం, షామియాలు ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు భక్తి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక పూజారులు అరుణశ్రీ ఆధ్వర్యంలో ఉగాది రోజున స్వామివారికి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండ్ల ఊరేగింపు, బండిశీల, రథోత్సవం, పూజా కార్యక్రమాలు, అశేష జనవాహిని భక్తుల మధ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయని అరుణశ్రీ కుటుంబీకులు తెలిపారు. తరతరాల నుండి మా ఇంటి ఇలవేల్పు శ్రీ బేతాళేశ్వర స్వామి అని తెలిపారు. స్వామివారి దర్శనానికి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరువు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి మొక్కులు తీర్చుకొనుటకు స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని వారు పేర్కొన్నారు. శ్రీ బేతాళ స్వామి ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి తోచినంత సహాయం అందించి ఆలయ అభివృద్ధి కోసం సహకరించాలని వారు కోరారు. సహకరించిన దాతల పేర్లు ఆలయం వద్ద పలకపై వ్రాయబడతాయని తెలిపారు. గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజా ప్రతినిధుల సహకారంతో జాతర విజయవంతంగా జరిగిందని అరుణశ్రీ తెలిపారు. విజయ అభయ ఆయుధారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధిత ఫల పురుషార్థ సిద్ధార్థం ఆధ్యాత్మిక ఆది దైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ కామన సిద్ధార్థ సమస్త అనుగ్రహ పరిపూర్ణ సిద్ధార్థం బేతాళ స్వామి నమః సంపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా అష్టోత్తర అర్పణం కరిష్యే. స్వామి జై బేతాళ స్వామి, జై బేతాళ స్వామి, జై బేతాళ స్వామి. Hide this way. One second, చూడండి. జై బేతాళ స్వామి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బేతాళ స్వామి గుడి కోసం, గుడి బాగు కోసం మీ అందరి సహాయ సహకారాలు ఉంటే చాలా బాగుంటుందని మా కోరిక. మీరందరూ కలిసి మీకు తోచినంత విరాళాలు అందజేయగలరని విజ్ఞప్తి. దాంతో మన గుడి అభివృద్ధి చెందుతుంది, బేతాళ స్వామికి కూడా మంచి జరుగుతుంది, మీ అందరికీ మంచి జరుగుతుంది. ధన్యవాదాలు. జై బేతాళ స్వామి. బేతాళ స్వామి దర్శించుకోండి అందరూ. కూచన్పల్లి గ్రామంలో ఉందండి ఇది జై బేతాళ స్వామి గుడి. మనకి ఎక్కడ చుట్టుపక్కల అసలు ఎక్కడ కనబడదు ఈ ఆలయం, అంటే బేతాళ స్వామి ఆలయం. అసలు అయితే చాలా మహిళండి బేతాళ స్వామి. పూర్వం మా ముత్తాతల కాలం నుండి వస్తుంది ఇక్కడ మాకు ఈ యొక్క పూజ చేయడం అదంతా కూడా. అయితే మొత్తం మా వంశమంతా చేస్తూ ఉన్నాము తరతరాల నుండి. మా మామయ్య వాళ్ళ నాన్న అలా వస్తూ ఉంది. చాలా మహిమగల దేవుడు. అయితే మరి మా సాయి శక్తుల మేము ఈ గుడికి మాకు చేతనైనంత మేము చేసి జరిపిస్తున్నాం. ప్రతి ఏటా ఉగాది ఆ మర్నాడు ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. ఒకరోజు బండ్ల కార్యక్రమం ఉంటుంది, ఒకరోజు బండిశిల ఉంటుంది. భక్తులైతే చాలా వస్తారండి, అందరి కోరికలు తీరుస్తారు దేవుడు. ఏది మొక్కుకుంటే అది అవుతుంది. భక్తులైతే చాలా నమ్మకంతో ఇక్కడికి 200-250 కిలోమీటర్ల దూరం నుండి నిజామాబాద్, ఆర్మూర్ అక్కడ నుండి వచ్చి ఇక్కడ 2-3 రోజుల నుండి వాళ్ళ యొక్క మొక్కులైతే ఏం మొక్కుకుంటారో అవి తీర్చుకొని ఇక్కడ బండిశిల రోజు అమ్మవారికి చీర, ఓడిబియ్యం అన్నీ చేసేసి ఎంతో భక్తితో కానుకలు సమర్పించి వెళ్తారండి. చాలా నమ్మకం గల దేవుడు. అయితే మరి ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం ఒక దాత అయితే మొత్తం శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది గుడి. అయితే ఆ దాత ముందుకొచ్చి కొంచెం బాగు చేయించారు ఈ గుడిని.
మేమైతే ఇంతకుముందు అయితే చాలా ఎండలో అట్లా ఉండేవాళ్ళం, ఆ రేకులు లేపించేసి చేపించేసి అంతా కూడా. అయితే మరి అందరూ ముందుకొచ్చి తగిన విధంగా ఈ గుడి బాగు గురించి కృషి చేయాలి, తగిన సహాయం చేయాలని నేను వేడుకుంటున్నానండి. అందరు సహాయ సహకారాలు ఉంటే రైతులకు కూడా పంటలు బాగా పండాలి, అందరం మంచిగా ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి, ఎంతో బాగుండాలి. అయితే దీనికి మరి గుడిని బాగు చేసుకుందామండి. అందరం ముందుకొచ్చేసి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వచ్చేసారికి ఇంకా మంచిగా చేద్దాము. కోవెలకు తగినంత అందరి కృషి ఉంటే బాగుంటుందని విన్నవించుకుంటున్నాను. అందరు తగిన విధంగా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి. తగిన విధంగా ఎవరికి తోచినంత అంతా విరాళం ఇవ్వాల్సిందిగా నా మనవి. తప్పకుండా మీకు కూడా దేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. దాంతో మీరు కూడా ఈ గుడికి తప్పకుండా వస్తారు. ఫోన్పే ఎవరైతే చేయాలనుకుంటే సహాయం నంబర్ ఇస్తాను, దానికి ఫోన్పే చేస్తే చాలా సంతోషం అండి. అయితే ఎవరైతే ఫోన్పే చేస్తారో వాళ్ళ నంబర్ అవన్నీ తీసుకొని ఇక్కడ మేము వాళ్ళ పేరు మీద అర్చన కూడా జరిపిస్తామండి. అంతగా సహాయం చేయగలరని నా మనవి. అందరికీ నమస్కారం అండి. నా నంబర్ ఇస్తాను, దీనికి ఫోన్పే చేయగలరని నా మనవి. నా నంబరేనండి ఇది. నా పేరు అరుణశ్రీ. నా నంబరు 770221095007. అందరికీ ధన్యవాదాలు. తగిన విధంగా సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. జై బేతాళ స్వామి, జై బేతాళ స్వామి, జై బేతాళ స్వామి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.